నమస్తే ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నమస్తే. ఏంటి కొడాలి నాని గారు మళ్ళీ వార్నింగ్కి వస్తున్నారు? దమ్ముందా తేల్చుకుందాం అంటున్నారు, సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు అంటున్నారు. బాలకృష్ణ గారు డైలాగ్ కూడా ఆయన మాట్లాడడం జరిగింది, మీరు వినే ఉంటారు. ఆయన వచ్చి ఈయన గుద్దినా, ఈయన వచ్చి ఆయన గుద్దినా నొప్పి అంతా అక్కడే తగులుతుందని. సో ఏంటి ఇలా ఎలా చూడాలి ఈ రాజకీయాలని, ఇప్పుడున్న పరిస్థితులని? వైఎస్ఆర్సీపీ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసినట్టేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చిందో రాలేదో చెప్పలేంలే కానీ కొడాలి నాని అయితే యాక్టివ్ మోడ్ లో ఉంది. మంచి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. బాగా జబర్దస్త్ గా డైలాగులు కూడా చెప్పాడు. మరి డైలాగులు చెప్పక ఏం చేస్తాడు? అన్నిటికి మించి ఇప్పుడు మీరు ఏమి హిక్కుంటారు హిక్కోండి అనే డైలాగ్ తప్ప మిగతా అన్ని చెప్పాడు. అంతే కదా, ఆయన చెప్పాల్సిన చెప్పేశాడు. ఎందుకు? కారణం ఏంటి? మీరు ఒకసారి గమనించండి. మీరు ఇందాక ఒక వీడియో కూడా వేసి చూపించారు డిబేట్ ముందు. ఏంటది? నారా లోకేష్ ఒక వీడియో మాట్లాడాడు. ఎప్పుడు? ఎన్నికలకు 9 నెలల ముందు. అవును, 9 నెలల్లో మేము అధికారంలోకి రాబోతున్నాం, డ్రాయర్ల మీద నడిపిస్తాం, ఒప్పుకునేది లేదు, వాళ్ళు ఉపేక్షించేది లేదు అని చెప్పాడు. అంటే ఎన్నికలకు ముందు 9 నెలలు, ఎన్నికలైన తర్వాత 19 నెలలు. మరి ఆయన కొడాలి నాని ఏమైనా కడ్డాయిలు వేసుకోకుండా తిరుగుతున్నాడు? ఆయన వేసుకొని తిరుగుతున్నాడుగా. మరి కడ్డాయిలు ఇప్పేసి కడ్డాయిల మీద నడిపించటమో ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఇప్పుడు ఇవన్నీ డైలాగులు చెప్పినప్పుడు నారా లోకేష్ ఆల్రెడీ ఆయనకి అధికారం వచ్చింది, పవర్ వచ్చింది, ఆయన మంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. వీళ్ళిద్దరిని తిట్లు తిట్టకుండా రోజు తిట్టేవాడు కొడాలి నాని. చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, వీళ్ళిద్దరినే కాదు కదా, వీళ్ళ కుటుంబీకులను కూడా తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో. ఇప్పుడు నారా భువనేశ్వర్ని కూడా అసెంబ్లీలో ఆ విధంగా దుర్భాషలాడినటువంటి పరిస్థితులు, దానికి జగన్మోహన్ రెడ్డి నవ్వినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు కదా. ఒకవైపు కొడాలి నాని, ఇంకొక వైపు వల్లభనేని వంశీ, ఈ విధంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వాళ్ళ కుటుంబీకుల్ని రోజు తిట్టకుండా తిట్టారు. పవన్ కళ్యాణ్ ఏమో దాడి రాజా, పేరు నాని, గుడివాడ అమర్నాథ్ వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చి, వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చి వాళ్ళతో తిట్టించాడు. మరి తిట్టించినప్పుడు మేము అధికారంలోకి వస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని, మీకు అధికారం వచ్చి ఏం చేయలేనప్పుడు, ఏం చేయలేరు మీరు, మీ వల్ల ఏం కాదు అని చెప్తున్నాడు కొడాలి నాని. ఇంకా అది కాక ఏం చెప్తాడు ఇంకా? అందుకని కొడాలి నాని ఫుల్ ఫామ్ లోకి రావడం. డైలాగులు ఎవరి? బాలకృష్ణ డైలాగ్ ఏమన్నా? బాలకృష్ణ డైలాగ్ ఏమన్నా నారా లోకేష్ కి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి పేటెంట్లు ఏమి లేవుగా. అది సినిమా డైలాగు, ఎవరు పడితే వాళ్ళే చెప్తారు. కొడాలి నాని కూడా అదే చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇంతవరకు ఇప్పుడు అప్పుడు 9 నెలలు, ఇప్పుడు 19 నెలల్లో కొడాలి నాని మీద ఒక్క కేసు అంటే ఒక కేసు పెట్టారా వీళ్ళు? ఏదో పిచ్చి కేసులు, ఎవరు వాలంటీరు కంప్లైంట్ చేసింది, ఇలాంటివి తప్ప. కొడాలి నాని మంత్రిగా పనిచేశాడుగా, కొడాలి నాని సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేశాడుగా. అదే సివిల్ సప్లైస్ లో అనేక కుంభకోణాలు జరిగిందని చెప్పారుగా. మరి అదే ఆ కుంభకోణాలకు సంబంధించి ఒక కేసు అయినా నమోదైందా? లేదు. పేరు నాని అది తాడదెత్తాం అది ఇదంటే, పేరు నాని వాళ్ళు ఇదిగో మేమే తప్పు చేశాం, మేము కుంభకోణానికి పాల్పడ్డాం, మేమే పెనాల్టీ కడతాం అని పేరు నాని, పేరుని జయప్రద, వాళ్ళ పేరుని కిట్టుకు సంబంధించి వీళ్ళందరూ కూడా వాళ్ళే కుంభకోణం చేసి మేమే తప్పు చేశామంటే చంద్రబాబు నాయుడు చెప్పాడంట వాళ్ళు ఏం చేయొద్దు, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ జోలికి పోవద్దని చెప్పాడు. ఇది పేరు నాని చెప్పాడు, ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఇది ఏముంటుందండి నాకు అర్థం కాదు. ఇదేదో అంటారు కదా, పిల్లి గుడ్డిదైతే ఎలక వచ్చేదో చూపించిందట, అట్లానే ఉంటది. ఒకవేళ తప్పు చేస్తే మరి కడ్డాయిల మీద నడిపిస్తామంటే నడిపించుంటే ఇప్పుడు వచ్చి మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు కొడాలి నాని ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ రోజులు వచ్చి? మీరు ఒక అంశాన్ని గమనించండి. వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు, విజయవాడ జైలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక జర్నలిస్టు కొడాలి నాని అని ఒక లేడీ జర్నలిస్ట్ అడిగారు, ఏంది ఈ మధ్యలో మీరు కనపడలేదు ఏంటంటే, ఏం కనపడతావమ్మా, ఏంది నువ్వు అనేది? నా ఉద్యోగం బీకేసిన తర్వాత నేనేం కనపడాలి? నా ఉద్యోగం బీకేసి, అందుకని నేను ఆడ మూల గుర్తుండి, నీ ఉద్యోగం బీకేస్తే నువ్వు మాట్లాడతావా? నేనేం చేయాలి అంటే, ఓడిపోయాడు, ఉద్యోగం బిగేశారు జనము, అందుకని మూలపై కూర్చున్నాడు అని ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడు? జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అని అంటే, ఇంతకు ముందు ఎలాగ చంద్రబాబు నాయుడు తిట్టావో, ఇంతకు ముందు ఎలాగో నారా లోకేష్ తిట్టావో, వాళ్ళ కుటుంబాన్ని తిట్టావో, ఆ విధంగా తిట్టకపోతే నీకు సీట్ లేదు,
ఇంకొకరిని పెట్టేస్తా నీ నీ యొక్క, ఆ, నీ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా అని స్పష్టత ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? ఉద్యోగం పోయింది, జనం పీకేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇన్ఛార్జ్ కూడా పీకేస్తా అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఆప్షన్ లేదు. ఇప్పుడు వీళ్ళంటే అలాగ భయం లేదు, చంద్రబాబు నాయుడు అన్న భయం లేదు, నారా లోకేష్ అన్న భయం లేదు. మరి ఇప్పుడు వచ్చాడు బయటికి, ఉద్యోగం పోయింది, రేపు పొద్దున ఉద్యోగం మళ్ళీ రావాలంటే మరి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తేనే కదా ఉద్యోగం వచ్చేది. Okay. సీట్ ఇవ్వకపోతే ఆ సీటే లేదానికి ఏం చేస్తాడు? రైట్. అందుకని ఇప్పుడు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాళ్ళకి అసైన్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు తిట్టినా చంద్రబాబు నాయుడిని, అదే విధంగా జోగి రమేష్ తిట్టినా, ఇది ఖచ్చితంగా మీరు ఈ విధంగా తిట్టాలి, గొడవలు జరగాలి, కులాల పరమైనటువంటి చర్చ జరగాలి. ఇవన్నీ అసైన్మెంట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అసైన్మెంట్లే. దాంట్లో సందేహం లేదు. ఎందుకు రాజకీయం ఇది? ఓకే. ఈ రాజకీయంలో ఇంతే చేస్తారు. చేసినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఇప్పుడు అధికార పక్షానికి ఉండాలి. ఎదుర్కొనేది అనుకోండి వాళ్ళే Okay. పై చేయాలి, Right. అంతకన్నా ఏం లేదు. ఓకే.